హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో ఈ జాబ్ రోల్ వచ్చేసి పేమెంట్ చెక్ జాబ్ అనమాట. పేమెంట్స్ అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. సో శాలరీ వచ్చేసి 30,000 వరకు అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఫ్రీ ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఏ ఎగ్జామ్ ఫీజ్ అయితే ఉండదు. అండ్ ఏ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అండి. సో వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళ అమెజాన్ జాబ్స్ వాళ్ళ ఒఫీషియల్ సైట్లో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ జాబ్ రోల్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ అనమాట. సో ఇక్కడ మనకి చూసారు కదా, ఇక్కడ అప్లై నౌ ఉంది కదా, దానిపైన అప్లై నౌ అని క్లిక్ చేయగానే ఇక్కడ మన డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి అప్లై అనేది చేయాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రోడక్ట్ అండ్ అప్లికేషన్. సో ఎక్స్పీరియన్స్ అనేది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రోడక్ట్స్ ఇంకా అప్లికేషన్ పైన అయితే ఉండాలి. సో ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి వర్క్ ఏ ఫ్లెక్సిబుల్ స్కెడ్యూల్, షిఫ్ట్ వర్క్ ఏరియా ఇంక్లూడింగ్ వీకెండ్స్, నైట్స్ అండ్ హాలిడేస్. సో మనం వర్క్ చేసే అంత ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి. సో ఇక్కడ షిఫ్ట్స్లో వర్క్ చేయడం అయితే ఉంటుంది, హాలిడేస్లో కూడా వర్క్ చేసే అంత ఫ్లెక్సిబిలిటీ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే అయితే జాబ్ లొకేషన్ అయితే బెంగళూరులో ఉంటుంది. సో ఇదైతే వర్చువల్, కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్, బట్ ఆఫీస్ అయితే బెంగళూరు అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇంకా డిస్క్రిప్షన్ వచ్చేసి అమెజాన్ గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా అయితే ఇచ్చారు. సో ఇదైతే జాబ్ రోల్ వచ్చేసి ట్రాన్సాక్షన్ రిస్క్ మేనేజ్మెంట్. సో ఇక్కడ మనం పేమెంట్స్ అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. సో దీని జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది. సో ఇదైతే కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇక్కడ మనకి యాజ్ అ ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్గా సో కస్టమర్స్తోని కూడా ఫోన్ మాట్లాడాల్సి ఉంటుంది. సో కస్టమర్స్కి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అవి వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి కంపల్సరీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి రిటన్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ టు కంపోజ్ అ గ్రామటికల్ కరెక్ట్. సో ఇలా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి, రాయడం రావాలి అండ్ మాట్లాడడం కూడా రావాలి. సో ఇలా అయితే మనకి ఎక్సలెంట్ ఇంటర్మ్ పర్సనల్ స్కిల్స్ కూడా ఉండాల్సి ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో ఏమైనా సో కస్టమర్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే అంత ఎబిలిటీ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. సో టైం మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. సో సెల్ఫ్ డిసిప్లిన్డ్, యాక్టివ్గా కూడా ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఇలా ఉంటుంది. మనకి స్కిల్స్ అనేది కూడా ఇన్ డీటెయిల్గా మనకి మెన్షన్ చేశారు, ఏమేమి స్కిల్స్ అనేది అవసరమో. సో ఇప్పుడు మనం ఇక్కడ మనకి ఫస్ట్లో ఇచ్చారు కదా, అప్లై నౌ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేసి ఇవ్వాల్సి ఉంటుంది. సో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్. సో మనం ప్రజెంట్ యూజ్ చేసే ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫోన్ నెంబర్, సో నెక్స్ట్ అడ్రస్, సో సిటీ. సో ఇలా మనం అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎంటర్ సిటీ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి మన సిటీ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ జిప్ కోడ్, పోస్టల్, సో కంట్రీ, రీజియన్, సో దాని అన్ని డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేసి సో ఇక్కడ స్కిప్ అండ్ కంటిన్యూ ఉండే కదా, సో దానిపైన క్లిక్ చేయగానే సో మనకి ఇంకా కొన్ని జనరల్ క్వశ్చన్స్ అనేది ఇస్తారు. సో అది అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో మీరైతే వేరే లొకేషన్కి రీలొకేట్ అవ్వాల్సి ఉంటుంది. సో మీకు నచ్చితే ఎస్ పెట్టండి, లేకపోతే నో అనేది పెట్టండి. సో ఆ ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ అనేది ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై. సో మీకు నచ్చిన లొకేషన్ అనేది పెట్టుకోండి. సో ఈ జాబ్ గురించి మీరు ఎలా తెలుసుకున్నారు, సో ఇక్కడ ఆప్షన్స్ అనేది కూడా ఇచ్చారు. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నుంచా, లేకపోతే అమెజాన్ కెరియర్ సైట్ నుంచా, లేకపోతే స్కూల్ క్యాంపస్, లేకపోతే అమెజాన్ డెలివరీ జాబ్స్, లేకపోతే అదర్. సో మీకు ఈ జాబ్ అనేది ఎలా తెలిసింది అనేది కూడా ఇక్కడ మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏ ఆప్షన్ లేకపోతే అదర్ అనే టైప్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమెజాన్ కెరియర్ సైట్ నుంచి మీరు ఈ జాబ్ అనేది తెలిసింది అంటే సో ఇక్కడ మనకి ఇక్కడ స్పెసిఫైగా సో ఇక అమెజాన్ కెరియర్ సైట్ అయితే ఇక్కడ స్పెసిఫిక్గా మనం ఆప్షన్స్ అనేది కూడా ఇచ్చారు దాని గురించి. సో నెక్స్ట్ వచ్చేసి వర్క్ హిస్టరీ అండ్ స్కిల్స్ గురించి అయితే మీకు ఎన్ని ఇయర్స్ అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందో ఇక్కడ ఆప్షన్స్ పైన క్లిక్ చేయగానే కనిపిస్తుంది. 0 to 2 years, 2 to 5 years. మీకు ఏ ఎక్స్పీరియన్స్ లేకున్నా పర్లేదు, 0 to 2 years అనేది పెట్టండి. ఏ ఎక్స్పీరియన్స్ లేకపోతే సో ఇక్కడ మీరు కరెంట్గా ఎంప్లాయర్ అయితే సో దాని గురించి, పాస్ట్ ఎంప్లాయర్ గురించి అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో లేకపోతే నిల్ అని పెట్టండి. సో ఇక్కడ మనకి ప్రైమరీ అండ్ సెకండరీ టెక్నికల్ స్కిల్, డొమైన్ స్కిల్స్ కూడా ఇక్కడ
స్కిల్స్ అనేది ఫిలప్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ గురించి అయితే వేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి హై ఎడ్యుకేషన్ లెవెల్, సో ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, గ్రాడ్యుయేట్. సో ఇక్కడ మన డీటెయిల్స్ స్కూల్, గ్రాడ్యుయేషన్, ఇంటర్ అన్నీ ఇన్ డీటెయిల్గా అయితే ఫిలప్ చేసి, సో మీకు ఇక్కడ స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని ఎస్ అయితే ఎస్. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయితే ఎప్పుడు కంప్లీట్ అయిందో ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయితే ఉందా ప్రొఫెషనల్గా అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయగానే సో ఇంకా క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి, జాబ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అనమాట. సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో ఇక్కడ మీకు షిప్స్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మీకు నచ్చితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మొత్తం అన్నీ ఫిలప్ చేసి, సో మీరు ముందుగా ఏమైనా అమెజాన్లో వర్క్ అనేది చేశారా? సో ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి, సో అవన్నీ క్లియర్గా ఇన్ డీటెయిల్గా చదివి ఫిలప్ చేయండి. సో ఈ జాబ్కి అయితే అప్లై చేయొచ్చు, ఇట్స్ కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. సో నెక్స్ట్ వచ్చేసి మన రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అన్ని డీటెయిల్స్ అనేది ఫిలప్ చేశాక, సో ఇక్కడ మనకి లింక్డ్ఇన్ ద్వారా బ్రౌజ్, వన్ డ్రైవ్, గూగుల్ డ్రైవ్, సో ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ఇచ్చారు. సో ఆప్షన్స్ ద్వారా అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.